నాయకులు తెలిసే విషయం అమ్మ. మీరు కూడా చెప్తున్నాను, మీరు ఏదో గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి. ఎందుకు ఇస్తుంది గవర్నమెంట్? పేదవాళ్ళ కోసం ఇస్తుంది. నేను చూస్తున్నాను, గ్రామాలు చూస్తాను. సెంట్రల్ గవర్నమెంట్ రూపాయికి బిగిస్తే మన ఏరియా కాదు, పక్క ఏరియా చూశాను నేను. మన ఏరియాలో ఇంకా వరకు మంచోళ్ళు మన వాళ్ళు ఈస్ట్ గోదావరిలో చూశాను. రూపాయికి బిగిస్తే కొంతమంది బోకర్లకి 22 రూపాయలకి అమ్మేస్తున్నారు. అవునా కదా చెప్పండి? గవర్నమెంట్ మీకు రూపాయికి ఇస్తే మీరు 22 రూపాయలకి అమ్మేస్తే మరి బియ్యం ఎందుకు ఇవ్వాలా? ఎంత డబ్బు అవుతుంది? మీరు అమ్మేస్తున్నారు కదా 22 రూపాయలకి. ఆడేం చేస్తున్నాడు తెలుసా మీకు? 40 రూపాయలకి ఆడమ్మేస్తున్నాడు. మీకు 22 రూపాయలు ఇస్తున్నాడు. నా కేజీ బియ్యం 40 రూపాయలకి ఆడనుకుంటున్నాడు. నేను పెద్ద గొడవ కాకినాడలో, పేపర్లో పెద్ద న్యూస్. అంటే మేము ఏమనుకున్నానంటే బియ్యం మీకు ఇస్తామంటే మీరు తినాలి, కానీ ఎవరికి అమ్మేస్తారుగా? ఎంత డబ్బు అవుతుంది అమ్మా? మీకు తెలుసు, మీకు తెలియదు కాదు. సారీ, నర్సీపట్నం నియోజకవర్గ పెన్షన్ నెలకి ఎంత? 1,7,00,000. జిల్లా మొత్తం మీద అయితే 107 కోట్లు. జిల్లా మొత్తం, అనకాపల్లి జిల్లా మొత్తం మీద నెలకి 107 కోట్ల రూపాయలు పెన్షన్కి ఇస్తున్నాం. 107 కోట్లు నెలకి. సంవత్సరానికి ఎంత అయింది? ఎన్ని కోట్లు అయింది? అంటే నేనేమంటానంటే ఇచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఇస్తున్నాడులే, ఎవరికోసం తినలే అని అనుకుంటే ఏం చేయలేం. అంటే నేనేమన్నానంటే ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా, పార్టీలతో సంబంధం లేదు, ఈ 5 సంవత్సరాలు కూడా ఏ గ్రామానికి ఎంత డబ్బు కావాలని ఇస్తాను, నాది బాధ్యత. మేడం గారు ఉన్నారు, చంద్రబాబు గారు ఉన్నారు. కాకపోతే మీ నాయకులందరూ కూడా రాజకీయాలు చెయ్యొద్దు. రాజకీయాలు చేస్తే భయపడే రకం కాదు నేను. ఆ సంగతి మీ అందరికీ తెలిసిందే. ఒకవేళ మీకు సరిగ్గా మీ ఊళ్ళో పనిచేయలేదు అనుకోండి, వాడిని చెప్తాను. నాకు ఎమ్మెల్యే లేకపోయినా పర్లేదు. అంటే ఊరు అవకాశం వచ్చింది కాబట్టి ఊరిని బాగు చేసుకోండి. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను నేను. ఇప్పుడు 20 లక్షలు ఇచ్చాను, 10 లక్షలు కావాలో ఇస్తాను. మళ్ళీ దాన్ని ఉపయోగించుకోమని చెప్పి కోరడం కోసమే నేను ఇవాళ ఇక్కడ రావడం జరిగింది. ఈ రోడ్డు అమ్మ మంచి రోడ్డు అమ్మ, చాలా గ్రామాలు పడుకొస్తుంది. మరి మీ అందరి సహకారంతో అయింది. మీరు అందరి తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. పెద్దలందరూ కలిసి కోరేది ఒకటే, ఇంకా 5 సంవత్సరాలు కూడా డెవలప్మెంట్. ఈ సంవత్సరం అంతా నేను ఒక ప్లాన్ చేసుకున్నానమ్మా. మిగతా నాయకులకు ఆలోచన వేరే వాళ్ళు నా సెపరేట్గా ఆలోచిస్తాను. ఫస్ట్ ఇయర్ అంతా రోడ్లు, ఈ సంవత్సరం అంతా రోడ్లు ఇచ్చేస్తాం డబ్బులు. 2వ సంవత్సరం రోడ్లు ఇవ్వడం, చెరువులు ఇస్తాం. చెరువులు మీ గ్రామాల్లో ఎన్ని చెరువులు ఉంటే లోడ్ చేసుకోండి, బండ్ రెడీ చేసుకోండి, మొదలు తయారు చేసుకోండి. మొదల నుంచి పొలాలకు వెళ్ళి కాలాలు ఉంటాయి, చిన్న కాలాలు ఉంటాయి సార్, దాని సిమెంట్ లైనింగ్ చేసుకోండి. అది సెకండ్ ఇయర్. 3వ సంవత్సరం స్కూల్ బిల్డింగ్లు, హై స్కూల్స్ కానీ యూపీ స్కూల్స్ కానీ పిల్లలకు ఆడుకోవడం ప్లే గ్రౌండ్స్ కానీ 3వ సంవత్సరం. 4వ సంవత్సరం డ్రింకింగ్ వాటర్, ప్రతి గ్రామానికి తాగడానికి నీళ్లు. ఈ 4 సంవత్సరాలు కానీ నేను అనుకున్నట్టు చేస్తే గ్రామాల్లో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి. అలాగే మీ గ్రామాల్లో శ్మశానాలకి ఈ సంవత్సరం 40 శ్మశానాలకు డబ్బులు ఇచ్చాం మేడం గారు. ఒక్కొక్క శ్మశానానికి 10 లక్షలు ఇచ్చాను. చాలా మంది అంటారు శ్మశానం ఎందుకండి మాకు అన్నారు. సచ్చిన తర్వాత ఎక్కడిపోతా? మీరు కానీ నేను కానీ ఎవరు సచ్చినా శ్మశానానికి వెళ్తామమ్మా. మరి శ్మశానం కూడా శుభ్రంగా ఉండాలి కదా. బురద శ్మశానానికి వెళ్తే బురద తీసుకెళ్ళి బురద పడిచేస్తారు శవాలను. అదే శ్మశానం కూడా శుభ్రంగా ఉండాలా, కాల్చడానికి అనుకూలంగా ఉండాలా. శ్మశానానికి వెళ్ళే వాళ్ళకి అక్కడ స్నానం చేయాలా. స్నానం చేయాలంటే బోరు ఉండాలా, వర్షంలో జల్లు పడాలా. ఆ జల్లు కింద నించుంటే స్నానం అయిపోద్ది. దానికి ఒక్కొక్క శ్మశానానికి 10 లక్షలు ఇస్తున్నాను. ఈ సంవత్సరం 40 శ్మశానాలకు ఇచ్చాను. వచ్చే సంవత్సరం 40 శ్మశానాలకు ఇస్తాను. అయిపోయి నర్సీపట్నం అంతా. అలా నేను ప్లాన్ చేసుకున్నాను. ఆ ప్లాన్ ప్రకారంగా మనం వెళ్దాం.
ఇది తీసుకొని మొన్న ఎలక్షన్లో మీరు చేసిన సహాయానికి తప్పనిసరిగా మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ మరి మేడం గారు కూడా ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా కలెక్టర్ గారికి అమ్మ నాకు ఇది కావాలంటే ఎప్పుడు కాదనలేదు. స్పీకర్ గారు నేనున్నానంటారు. అటువంటి మేడం గారికి కూడా మన అందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉండాలని చెప్పి నేను మనం చేస్తూ మరి ఇవాళ